ఫ్యామిలీ వీక్ అయిపోయింది కాబట్టి ప్రేరణ తన భర్త శ్రీపాద్ కటౌట్ ను స్టోర్ రూమ్ లో పెట్టేయాలన్నాడు బిగ్ బాస్. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపటికే ఆమెకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. శ్రీపాద్ ను హౌస్ లోకి పంపించాడు. అతడు రావడంతోనే భార్య నుదుటిన తిలకం దిద్దాడు. వీరికి బ్యూటిఫుల్ డిన్నర్ డేట్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. అది చూసిన విష్ణు, రోహిణి తెగ ఫీల్ అయిపోయారు. విష్ణు అయితే పృథ్వీ తనను ప్రేమించట్లేదంటూ బాధపడింది. అతడికి నువ్వంటే ఇష్టం ఉంది కానీ ప్రేమ కాదు అని యష్మి క్లారిటీ ఇచ్చింది. అయినా సరే నాకు ప్రేమ కావాలని విష్ణు పిచ్చి పట్టినట్లే ప్రవర్తించింది. మరోవైపు శ్రీపాద గొడవలన్నిటికీ మూల కారణమైన కిచెన్ నుంచి బయటకు వచ్చేయమని ప్రేరణకు సూచించాడు. తెగేదాకా గొడవలు లాక్కు రావద్దన్నాడు. తర్వాత భార్యతో కలిసి గేమ్ ఆడాడు. ఈ గేమ్ వల్ల కిచెన్ టైమర్ కు 2 గంటలు యాడ్ అయింది. అందరి ఫ్యామిలీస్ వచ్చాయి కానీ తన తల్లి మాత్రం రాలేదని తేజ బెంగ పెట్టుకున్నాడు. అనంతరం బిగ్ బాస్ సరదాగా లవ్ సాంగ్ ప్లే చేస్తే నిఖిల్, యష్మి, పృథ్వీ, విష్ణు అందులో లీనమై స్టెప్లేశారు. తర్వాత మెగా చీఫ్ కోసం గేమ్ పెట్టారు. ఇందులో తేజ తప్ప మిగతా అందరూ పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ గేమ్ లో అవినాష్ గెలిచి మెగా చీఫ్ గా నిలిచాడు. తల్లి కోసం తేజ ఏడుస్తూనే ఉన్నాడు. అతడి బాధను అర్థం చేసుకున్న బిగ్ బాస్ ఆమెతో ఫోన్ కాల్ మాట్లాడిపించాడు. నేను రావట్లేదని బాధపడకు, నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా అని ఫోన్ లో ఓదార్చింది తల్లి. కాసేపటికే నేరుగా ప్రత్యక్షమైంది. అమ్మను చూడగానే తేజ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. తల్లి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. నువ్వు బాగా ఆడుతున్నావు, ఫినాలేలో చూడాలనుందని తన కోరిక బయట పెట్టింది. అలాగే తన ప్రేమగా వండుకొచ్చిన చికెన్, ఆలుగడ్డ కూరను అన్నంలో కలిపి అందరికీ గోరుముద్దలు తినిపించింది. అమ్మను బిగ్ బాస్ షోలో చూపించాలనుకున్న కల నెరవేరిందంటూ తేజ తెగ సంబరపడిపోయాడు.